ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు విశాల బుద్ధి గలవారై గొప్ప గొప్ప వారి సలహాలను తీసుకుని అనేక మంది ఆత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాల్ మొదలైనవి తీసుకుని ప్రదర్శనీలను బాగా ఏర్పాట్లు చేయండి. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి వచ్చింది? ఆ స్మృతి స్మరణ చేస్తే మరెప్పటికీ దుఃఖితులు కావరు. జవాబు: ఇప్పుడు మీకు ఈ స్మృతి లభించింది. మేము పూజ్యులైన రాజులుగా ఉండేవారము, తర్వాత మళ్ళీ పేదవారిగా అయిపోయాము. ఇప్పుడు మనల్ని తండ్రి మళ్ళీ రాజులుగా తయారు చేస్తున్నారు. తండ్రి ఇప్పుడు మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తున్నారు. మనము ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసుకున్నాము. ఈ స్మృతులను స్మరిస్తూ ఉంటే మరెప్పుడూ స్వయాన్ని దుఃఖితులుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. అత్యంత మధురమైన అపురూపమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. తండ్రితో మిలనం చేసి వారి నుండి వారసత్వం తీసుకోవటం చాలా సహజమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి ఒక్క సెకండ్లో జీవన్ముక్తి వారసత్వం లభిస్తుందని మహిమ కూడా ఉంది. జీవన్ముక్తి అనగా సుఖము, శాంతి, సంపద మొదలైన వాటి వారసత్వం. జీవన్ముక్తి, జీవన బంధనం అనేవి రెండు పదాలు. ఈ సమయంలో భక్తి మార్గం మరియు రావణ రాజ్యం ఉన్న కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు. పుత్రుడు జన్మించగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు మొదలైన వారు ఇంట్లో వారసుడు జన్మించాడని భావిస్తారు. అలా భావించటం ఎంత సహజమో అలా ఇది కూడా సహజమే. పిల్లలు ఇలా అంటారు, బాబా కల్పకృతం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మీ నుండే సహజంగా వారసత్వాన్ని పొందే మార్గం లభించింది. కొత్త సృష్టి రచయిత భగవంతుడే అని ప్రతి ఒక్కరికి తెలుసు. వారు మనల్ని వెతకటం నుండి రక్షిస్తారు. నిన్న భక్తి చేసేవారము, నేడు తండ్రి ద్వారా సహజ జ్ఞానం, రాజయోగాల మార్గం లభించింది. మేము బీకేల ద్వారా ఇద్దరు తండ్రుల రహస్యాన్ని గురించి తెలుసుకున్నామని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. ఇద్దరు తండ్రులు అని మీ నుండి తప్ప ఇంకెవ్వరి నోటి ద్వారా వెలువడదు. మీ ప్రతి మాట అద్భుతమైనదే. ఎవరైతే ఇక్కడికి చెందినవారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. స్మృతి వచ్చిన వారికి కూడా మాయ ఏదో ఒక సమయంలో తీక్ష్ణంగా చెంపదెబ్బ వేసి విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రియే స్మృతిని కలగచేస్తారు. పవిత్రత కంకణాన్ని బాగా కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యాన్ని కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ చేయించిందెవరో కూడా మీకు తెలుసు. కామం మహాశత్రువు. తండ్రి చెప్తున్నారు, ఎప్పుడూ పతితంగా అవ్వమని నాతో ప్రతిజ్ఞ చేయండి. అంతేకాకుండా నన్ను స్మృతి చేస్తూ ఉంటే అర్ధకల్పంలోని పాపాలు ఖాళీ భస్మైపోతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారు. తండ్రి గ్యారంటీ ఇస్తారని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయం సరైందే కదా. కంసాలి కూడా నేను మీ పాత ఆభరణాన్ని కొత్తదిగా తయారు చేస్తానని గ్యారంటీ ఇస్తాడు కదా. అది అతడి వృత్తి. అగ్నిలో వేయగానే అది స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలో కూడా మలినాలు కలిసి ఉన్నాయి. సతో రజో తమోలోకి ఎలా వస్తారో అర్థం చేసుకోవటం చాలా సులభం. చిత్రాలు కూడా సహజంగా వివరించగలిగేలా తయారయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలో కూడా అనేక రకాల చిత్రపటాలు ఉంటాయి కదా. అలాగే ఇవి కూడా మీకు మ్యాప్లు వంటివి. మీరు వీటి ద్వారా మంచి రీతిగా ఎవరికైనా అర్థం చేయించగలరు. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన తండ్రియే వచ్చి ఈ మార్గాన్ని తెలియచేస్తారు. ఇంకెవరూ పతితులను పావనంగా చేయలేరు. మనుషులు నయనహీనులుగా దుఃఖితులుగా ఉన్నారు.
మొదటి 2 యుగాలలో దుఃఖమే ఉండిందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ భక్తి చేయరు, అది స్వర్గం. ఈ సమయంలో భారతదేశంలోని మనుషులకు ప్రాచీన కాలంలోని భారతీయులకు ఎంతో తేడా ఉంది కదా. కానీ దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎన్నో పూజలు జరుగుతాయి. ఎవరు ఎంతెంత ధనవంతులో వారు అంతగా దేవీ దేవతలకు మంచి ఆభరణాలను ధరింపచేస్తారు. బాబాకు ఇందులో అనుభవం ఉంది. బొంబాయిలోని లక్ష్మీనారాయణల మందిరాల ట్రస్టీలు లక్ష్మీనారాయణల విగ్రహాలకు వజ్రాల హారాన్ని బాబాతో తయారు చేయించారు. బాబాకు ఆ ట్రస్ట్ పేరు కూడా ఇంకా గుర్తుంది. మొట్టమొదట శివబాబా మందిరాన్ని నిర్మించినప్పుడు దానిని ఎంతగానో అలంకరించారు. తర్వాత దేవతల మందిరాలను నిర్మించినప్పుడు లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా ఎన్నో ఆభరణాలు ధరింపచేశారు. ఆ సమయంలో ఎంతో ధనం ఉండేది కదా. గజనీ మొహమ్మద్ ఎన్నో సంచుల నిండా నింపుకొని పోయాడు. భారతదేశంలో ఎంతో లెక్కలేనంత ధనం ఉండేది. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారతదేశం ఎలా ఉండేది? భారతదేశంలో కుబేరుని ఖజానా ఉండేది. వజ్ర వైడూర్యాలతో కూడిన మందిరాలను నిర్మించేవారు. ఇప్పుడు ఆ వస్తువులు లేవు. అన్నీ దోచుకొని పోయారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకుని పూర్తి పేదవారిగా అయ్యారు. ఈ మాటలు మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు దుఃఖితులుగా అవ్వరు. మనం తండ్రి నుండి ఏం తీసుకుంటున్నామో మనసులో స్మరిస్తూ ఉండాలి. తండ్రి వచ్చి మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపించారు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి ఎవరికీ తెలియదు. మొదట ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష ఉండేదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత మీరందరూ పరస్పరం పోట్లాడుకోవటం ప్రారంభించారు. అప్పుడు భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అక్కడ ఏ విధమైన దుఃఖం ఉండేది కాదు. రోగానికి నామరూపాలే లేవు. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మీకు మీ స్మృతి కలిగింది. ఖచ్చితంగా మనకు కల్పకల్పం విస్మృతి కలుగుతుంది. మళ్ళీ స్మృతికి వస్తుంది. మొట్టమొదట ఒకే ఒక్క పొరపాటు జరిగింది. రచయిత రచనను మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఆది మధ్య అంతాలు అర్థం చేసుకున్నారు. సతయుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు. మరి అది పరంపరగా ఎలా నడుస్తుంది? ఆ సమయంలో ముఖ్యంగా రాజులే ఉండేవారు. ఋషులు మునులు మొదలైన వారు ఉండరు. వారు ద్వాపర యుగం నుండి వస్తారు. ఋషులు మునులు మొదలైన వారికి ఆహార పానీయాలు రాజుల నుండే లభిస్తాయి. వారిని రాజులే సంపాలన చేస్తారు. ఎందుకంటే వారు సన్యసించారు కదా. ప్రాచీన భారతదేశంలోని రాజయోగానికి మహిమ కూడా ఉంది. అంతేకాని ప్రాచీన ఋషులు మునులు అని మహిమ లేదు. ఎందుకంటే వారు ద్వాపర యుగం నుండే వస్తారు. వారు రాజుల ఆధారంతోనే నడుస్తారు. మాకు రచయితల గురించే తెలియదని అంటారు. స్వయం రాజులకు కూడా దీని గురించి తెలియదని తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరికి ఈ జ్ఞానం తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు వివేకవంతులుగా అయ్యారు. లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేయు వారికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ మందిరాలను నిర్మించారు. మరి వారి జీవన గాథను గురించి మీకు తెలుసా? వీరు ఎలా రాజ్యాన్ని పొందారు? తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీరెక్కడున్నారు? మేము ఈ విషయాల రహస్యాలన్నీ మీకు తెలుపగలమని మీరు రాయవచ్చు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జీవిత కథను తెలుసుకున్నారు. మరి ఎందుకు రాయరాదు? మాకు సమయం ఇస్తే ఒక్కొక్కరి జీవిత కథను తెలియచేస్తాము. ఇలా శివుని మందిరాలను తయారు చేసే వారికి కూడా మీరు రాయవచ్చు. బెనారస్లో శివుని మందిరం ఎంతో పెద్దదిగా ఉంది. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. పెద్ద పెద్ద వారికి అర్థం చేయించేందుకు మీరు ప్రయత్నించాలి. పెద్దవారు అర్థం చేసుకుంటే వారి ద్వారా వచ్చే శబ్దం ఎక్కువగా వ్యాపిస్తుంది. పేదవారు వెంటనే అంగీకరిస్తారు. పెద్ద పెద్ద వారి సహయోగం తీసుకోండి.
పెద్ద పెద్ద వారితోనే అభిప్రాయం రాయించాలి. ఎందుకంటే వారి మాట కూడా ఎంతో సహయోగం చేస్తుంది. వాస్తవానికి ఎంతగా చెప్పాలో అంతగా ఎవరు చెప్పటం లేదు. మీరు ప్రెసిడెంట్ కూడా అర్థం చేయించవచ్చు. బాగుంది బాగుంది అని కూడా అంటారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మొదలైన వారు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ బీకేలు ఈశ్వరునితో కలిపేందుకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తారని వారు అభిప్రాయం రాస్తారు. కానీ ఈశ్వరుడు ఎవరో ఏమాత్రం అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయంలో ఇది చాలా మంచి మార్గమని అంటారు. శాంతి లభించే మార్గం చాలా మంచిదని అంటారే కానీ స్వయం అర్థం చేసుకోరు. గొప్ప గొప్ప వారికి తెలియచేయమని కూడా బాబా చెప్తారు. గొప్ప గొప్ప వ్యక్తులతో బాగా పేరు ప్రసిద్ధిగాంచిన హాల్ తీసుకోండి. మేము మనుషులందరి కళ్యాణం కొరకు ప్రదర్శనని సదా కొరకు ఉంచుకోవాలనుకుంటున్నామని వారికి చెప్పండి. కేవలం అడ్వర్టైజ్ చేయవలసి ఉంటుందని చెప్పండి. ఈ విధంగా అడ్వర్టైజ్ చేసేందుకు 50, 100 పెద్ద పెద్ద సభా భవనాలను తీసుకోవాలి. భారతదేశం చాలా పెద్దది కదా. ఒక్కొక్క పట్టణంలో 10, 12 విశాలమైన గదులు తీసుకోండి. ఇన్ని చోట్ల ప్రదర్శన ఏర్పాటవుతూ ఉందని ఎవరెవరు వీటి గురించి తెలుసుకోవాలో వారు వచ్చి తెలుసుకోండి అని పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. అప్పుడు ఎంత కళ్యాణం జరుగుతుందో చూడండి. పిల్లలు ఎంతో విశాల బుద్ధి కలవారి కావాలి. పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ప్రదర్శనలు చాలా జోరుగా జరపమని తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు. బాబా ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి ప్రజలను రచిస్తారని అంటారు. కనుక తప్పకుండా ఎంతోమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఎంతోమంది బ్రాహ్మణీలు ఉన్నారు. సంగం యుగంలో తండ్రి ఈ బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. అంతేకాక అర్థం కూడా చేసుకుంటున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయవలసి ఉన్నప్పుడే తండ్రి వస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ ప్రశాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారని కూడా వారికి తెలుసు. కానీ ఎప్పుడు రచిస్తారో తెలియదు. ఏదో కొత్త రచన రచిస్తారని వారు భావిస్తారు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నట్లు భావిస్తారు. ప్రశాపిత బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నారని మీకు తెలుసు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. పవిత్రంగా తయారై మళ్ళీ ఫరిస్తాల్గా అవుతారు. సాక్షాత్కారంలో చూస్తారు. అక్కడ కేవలం మూవీ మాత్రమే అనగా కదలికలు మాత్రమే ఉంటాయని పిల్లలు వచ్చి చెప్తారు. అది మూవీ ప్రపంచం. మీరు మూగ సినిమాలు కూడా చూసి ఉన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలుసుకున్నారు. మూలవతనం సైలెన్స్ ప్రపంచం. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి. కనుక అక్కడ ఏదో ఒక భాష కూడా తప్పకుండా ఉంటుంది కదా. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం. అక్కడ బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. ఇది కలియుగం, సత్యుగాల సంగమం. ఇక్కడకు తండ్రి వస్తారు. ఇక్కడ నుండి బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్టినిళ్ళు, అత్తవారిళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడ ఇరువురు మీ ప్రియమైన తండ్రులే. బాప్దాదాలు ఇరువురు పిల్లలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేసేందుకు శ్రమ చేస్తున్నారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అని ముస్లింలు అంటారు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవాడు. అతను ఎదురుగా నిల్చునేవాడు. చూస్తూ చూస్తూనే క్రింద పడిపోయేవాడు. అతన్ని విచారిస్తే, నేను ఖుదా పూల తోటలోకి వెళ్ళాను, నాకు ఖుదా పుష్పాన్ని ఇచ్చాడు అని అనేవాడు. అతడికి జ్ఞానం లేనేలేదు. పూల తోట అని దేన్నంటారో ఇప్పుడు మీకు తెలుసు. ఇది ముల్లాడివి, ఇది పూల తోట. సత్యుగం అంటే ఏమిటో, కలియుగం అంటే ఏమిటో ఈ రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది. మీకు ఎంతో సంతోషం కలగాలి. చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తారం చాలా ఉంది. మీ బుద్ధిలో చాలా క్లుప్తంగా ఇవన్నీ కూర్చుని ఉన్నాయి. పిల్లలైన మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత రచనలను గురించి తెలుసుకున్నారు. బ్రహ్మను రచయిత అని అన్నారు.
రచయిత ఒక్కరే, బలిహారం కూడా ఆ ఒక్కరిదే. మొట్టమొదటి రచన బ్రహ్మ, ఆ తర్వాత కృష్ణుడు. బ్రహ్మ ఏమో ఉన్నాడు కనుక బ్రాహ్మణులు కూడా కావాలి. పాండవులను బ్రాహ్మణులు అని అనరు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కావాలి కదా. ఇది ఆత్మిక యజ్ఞం. దీనిని ఆత్మ జ్ఞానం అని అంటారు. ఆత్మకు ఆ తండ్రియే జ్ఞానంనిస్తారు. మనల్ని మనుషులు చదివించటం లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రియే చదివిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు, కృష్ణుని ద్వారా స్థాపన అని అనరు. అలా జరగనే జరగదు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయించేది ఎవరు? కృష్ణుడా? కాదు, పరంపిత పరమాత్మ. విష్ణు ద్వారా పాలన. బ్రహ్మ విష్ణువులకు చాలా పాత్ర ఉంది. బ్రహ్మ ముఖవంశావళి అయిన వారే మళ్ళీ విష్ణుపురిలో దేవతలుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు. బ్రహ్మ విష్ణువుగా అయ్యేందుకు ఒక క్షణం పడుతుంది. విష్ణు బ్రహ్మగా అయ్యేందుకు 84 జన్మలు పడతాయి. ఇవి ఎంతో అద్భుతమైన విషయాలు. ఎవరు అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకొని అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మయే శరీరం ద్వారా గ్రహిస్తోంది, అంతేకాని ఆత్మ ద్వారా శరీరం జ్ఞానం తీసుకోదు. జ్ఞానం పొందేది ఆత్మయే. మీకెంతో సంతోషం కలుగుతుంది. ఈ ఆంతరిక గుప్తమైన సంతోషం మీలో ఉండాలి. ఆత్మలోనే చదువు, సంస్కారాలు ఉన్నాయి. దుఃఖం కూడా ఆత్మకే కలుగుతుంది. మా ఆత్మకు దుఃఖం కలుగచేయకండి అని అంటారు. పిల్లలకు ఇప్పుడు ఎంతో ప్రకాశం లభిస్తుంది. మీకు ఎంతో సంతోషం ఉంటుంది. సాగరం ద్వారా రిఫ్రెష్ చెంది మేఘాలు కలిసి వర్షం కురిపించాలి. మీరు పరస్పరం కలిసి ప్రదర్శిని మొదలైనవి తయారు చేయటంలో సహాయం చేసుకోండి. ఉత్సాహం ఉండాలి. సర్వీస్, సర్వీస్, సర్వీస్. నెక్స్ట్, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండండి. విశాల బుద్ధి గలవారై తీవ్ర వేగంతో సర్వీస్ చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన స్మృతులను విస్మృతి కానివ్వరాదు. పవిత్రంగా ఉంటామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నిభాయించాలి. ఈరోజు వరదానము. భిన్నత యొక్క అభ్యాసం ద్వారా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహయోగి భవ. ఎలాగైతే ఏదైనా వస్త్రాన్ని ధరించకపోవటం మన చేతిలో ఉంటుందో అలాంటి అనుభవం ఈ శరీర రూపీ వస్త్రంలో కూడా ఉండాలి. వస్త్రాన్ని ధరించి కార్యం చేసి కార్యం పూర్తి అయిపోయిన వెంటనే వస్త్రం నుండి వేరుగా అవుతారు. శరీరం మరియు ఆత్మ రెండిటి భిన్నత్వం నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి. అప్పుడు వారిని నిరంతర సహజయోగులు అని అంటారు. ఇలా వేరుగా డిటాచ్గా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. స్లోగన్: సంగం యుగంలో 1 సెకండ్ను కూడా వ్యర్థంగా పోగొట్టుకోవటం అనగా 1 సంవత్సరం పోగొట్టుకోవటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తి చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వమైన సదా సుఖ స్వరూపం, శాంతి స్వరూపం, మానసిక సంతుష్టతను అనుభవం చేసేందుకు మానసిక పవిత్రత కావాలి. జమ చేసుకునే విధానం మనస, వాచ, కర్మన పవిత్రత. పునాదియే పవిత్రత. సేవలో సఫలతకు ఆధారం కూడా పవిత్రతే. సంకల్పాలు లేక మాటల్లో ఇతర ఏ భావం మిక్స్ అవ్వరాదు. భావంలో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి.
అచ్చా! ఓం శాంతి.